అద్భుతం రాజు, నువ్వు నిజంగానే నీ ప్రాజెక్ట్ ని అద్భుతంగా చేసావు. థ్యాంక్స్ గోపి. ఏది నీ ప్రాజెక్ట్ చూపి. ఒక్క నిమిషం ఉండు. ఓహో, దీన్ని ఇక్కడే కదా పెట్టాను. దొరికింది. అంతలా నువ్వేం చేసావో నేను చూస్తాను. చార్లీ, ఇది చాలా తప్పు. జాగ్రత్త, నేను దాన్ని చాలా కష్టపడి చేశాను. ఏంటి, సూపర్ గా ఉందే. అయితే దీన్ని నేనుంచుకుంటాను. దీనికి బదులుగా దీన్ని నువ్వు సబ్మిట్ చేయి. ఇది చాలా తప్పు. నువ్వు గోపి ప్రాజెక్ట్ ని తీసుకుని నీ ప్రాజెక్ట్ లో సబ్మిట్ చేయకూడదు. ఓహో, చూడు గుండోడా, నువ్వు నాకు రూల్స్ నేర్పిస్తున్నావా? చార్లీ, వెంటనే గోపి ప్రాజెక్ట్ ని తనకి తిరిగి చెయ్యి. నేనివ్వను. ఏం చేస్తావేంటి? ఇక్కడేం జరుగుతుంది? నేను రావడం కొంచెం లేట్ అయింది, అంతలోనే గోల మొదలు పెట్టారా? వెళ్ళండి, వెళ్ళి అందరూ వాళ్ళ వాళ్ళ సీటులో కూర్చోండి. ఏమైంది గోపి? చార్లీ నా ప్రాజెక్ట్ ఫోల్డర్ ని బలవంతంగా లాక్కున్నాడు. ఓ, అలా చేయడం తప్పు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను? సార్ దగ్గర ఈ విషయం చెప్పినా కానీ ఆయన ఒప్పుకోరు. దిగులు పడకు గోపి. సార్, నాకు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది. ఏంట్రా గుండోడా, సార్ని చూడగానే కడుపులో తిప్పి ఇప్పుడు నీకు బాత్రూమ్ వస్తుందా? టిక్ టాక్ వాయిస్ చేంజర్ ఆన్. వెంటనే దాన్ని ఇయర్ పీస్ తో కనెక్ట్ చేయి. చీటర్ చార్లీ, చీటర్ చార్లీ, చీటర్ చార్లీ. చీటర్ చార్లీ వెరీ బ్యాడ్. నీ వల్ల గోపి అయ్యాడు సాడ్. హే జూలీ, ఇది పనికిరాదు. ఈ పేరుని కొట్టేసి నా పేరు రాస్తాను. మ్యాట్రాక్ యాక్టివేట్. చీటర్ చార్లీ, విల్ యు ప్లీజ్ థింక్? నీ చీటింగ్ కి యూస్ అవ్వదు నా ఇంక్. చీటర్ చార్లీ, తన్ని క్షమాపణ అడుగు. మా పని మొదలు పెడితే నువ్వు అయిపోతావు. వద్దు వద్దు. చార్లీ, అక్కడ ఏం చేస్తున్నావు? సెటిల్ డౌన్. గోపి, నీ ప్రాజెక్ట్ ఎక్కడా? అది నా దగ్గర ఉంది సార్. నేను దీన్ని చదువుతున్నానంతే. గోపి నిజంగానే ప్రాజెక్ట్ భలే చేశాడు. అద్దరగొట్టేసావు గోపి. మన ఇద్దరి మధ్య ఆ సమస్య ఏం లేదు కదా? ఇక్కడేం జరిగిందో నీకు తెలుసా? చార్లీ నా ప్రాజెక్ట్ ని మళ్ళీ ఇచ్చేశాడు. చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. తను చాలా భయపడిపోయాడు. ఏం జరిగిందో తెలియలేదు, కానీ చూడ్డానికి మాత్రం భలే ఉంది. నువ్వు దీన్ని మిస్ చేసావు రాజు. ఎనీవేస్, నీకు నీ ప్రాజెక్ట్ తిరిగి దొరికింది కదా. ఓ రాజు, నీకు పార్ట్నర్ ఎవ్వరూ లేరా? పర్వాలేదులేండి మేడం. లేదు లేదు, అలా ఊరుకోవడం కుదరదు. నీకు మంచి పార్ట్నర్ ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్ మ్యామ్, నా పేరు క్లారా. ఓ నువ్వేనా? మా ఫారెన్ ఎక్స్చేంజ్ స్టూడెంట్. కమ్ కమ్. పిల్లలు, ఈమె క్లారా పియర్, మీ అందరికీ కొత్త క్లాస్మేట్.
క్లారా, ఇతనే రాజు. ఈ రోజు నువ్వు ఇతనికే ల్యాబ్ పార్ట్నర్వి. హాయ్ రాజు. సరే పిల్లలు, ఎక్స్పెరిమెంట్లు చేయడానికి సిద్ధమా? తెగ పోజులు కొడుతోంది. ల్యాబ్ లో తను 2 నిమిషాలు కూడా సైలెంట్ గా ఉండలేకపోయింది. మన మేడం అడిగిన ప్రశ్నలకే కదా జవాబు చెప్పింది. కానీ మిగతా వాళ్ళు కూడా ఆవిడ అడిగిన ప్రశ్నలకి సమాధానం తెలుసు కదా. తను బాగా చదువుద్దేమో, దానికెందుకు నువ్వు కోపడుతున్నావు? ఓహో, తనొచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, మీరందరూ అప్పుడే తన ఫ్యాన్స్ అయిపోయారా? ఈ అబ్బాయిలు ఎప్పుడూ ఇంతే, మీరు మారరు. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో కదా. తన హెయిర్ స్టైల్ కూడా ఎంతో సూపర్ గా ఉంది. రోసీ, నువ్వు కూడానా? మీరందరూ ఇక్కడే కూర్చుని తన గురించి మాట్లాడుతూ ఉండండి. నేను లైబ్రరీకి వెళ్తున్నాను. అవును, జూలీకేమైంది ఇలా వెళ్ళిపోయింది? తనకేదైనా పని ఉంటుంది. తనని చూస్తే చాలా అప్సెట్ అయినట్టుంది. అయితే సరే, మనం కూడా లైబ్రరీకి వెళ్దాం. ఏం జరిగిందో తన్నే అడుగుదాం. అంతేకాదు, ఈ బుక్ని కూడా నేను లైబ్రరీలో ఇవ్వాలి. హే గోపి, రోసీ, ఇక్కడ చూడండి. మైటీ రాజు ఫ్యాన్ పేజ్ కి ఇంటర్నేషనల్ హిట్స్. కూల్. అది మాత్రమే కాకుండా మన మైటీ రాజు అందరికీ తెలుసు కదా. ఈ లోకంలో ఉన్న అన్ని పిల్లలు ఖచ్చితంగా తన ఫ్యాన్ గా ఉంటారు. పిల్లలు మాత్రమే కాదు, ఇందులో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, లీడర్స్ కూడా జాయిన్ అయ్యారు తెలుసా. మైటీ రాజు ఫ్యాన్ క్లబ్ వరల్డ్ మొత్తం వ్యాపించబోతోంది. అలా జరిగితే లోకంలో ఉండే ప్రశాంతత కూడా పోతుంది. అది విలన్స్ ఇంకా నీలాంటి బుల్లీస్ కోసమే చార్లీ. ఎందుకంటే వాళ్లకే మైటీ రాజు అంటే భయం. భయమా? చిన్న పిల్లలే భయపడతారు. నన్ను పాలు తాగే పసిపిల్లని అనుకున్నారా? ఏంటి క్లారా, నేను చెప్పేది నిజమే కదా?